ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ తల్లిదండ్రులు వేరే రకంగా నేర్పిస్తారు, మన తల్లిదండ్రులు మనకు వేరే రకంగా నేర్పించుంటారు. వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే బిజినెస్ పెట్టు బిడ్డ, బిజినెస్ లో ఇన్వాల్వ్ గా, ఈ రోజు డబ్బులు వచ్చినా లేకపోయినా, డబ్బులు వచ్చినా రాకపోయినా నిలబడు బిజినెస్ లో, ఓపికతోని బిజినెస్ రన్ చేయి. ఒక 4 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఈ టేస్ట్ మీకు అర్థమవుతుంది బిడ్డ, అప్పటి వరకు ఓపిక పట్టని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు డిఫరెంట్ గా ఫీల్ చేస్తారు. సో వీళ్ళు బిజినెస్ ఇన్వెస్టర్స్ కేవలం 5% మాత్రమే ఉంటారు. మీకు బాగా అర్థం కావాలి అంటే ముఖేష్ అంబానీ ఇల్లు తెలుసా? ముంబైలో ఉంది. ముఖేష్ అంబానీ ఇల్లు ఈడుంటే ఆయన ఇంటి చుట్టూ మొత్తం కూడా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. వెనకాల స్లమ్మే ఉంటుంది, ముందర స్లమ్మే ఉంటుంది. ఆయన గేట్ కాడ కూడా ఒక చిన్న స్లమ్ బిల్డింగ్ ఉంటుంది, మీకు చూడండి యూట్యూబ్లో. మరి అంత ముంబైలో ఒకే ఒక పర్సన్ ధనవంతుడు, మిగతా మొత్తం 99% ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, స్లమ్ పీపుల్. సో ఇక్కడ డబ్బుల పరంగా చూసుకుంటే, ఇన్కమ్ పరంగా చూసుకుంటే, మన ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చూసుకుంటే, ఇక్కడ చూడండి 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో, 95% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కేవలం, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని లెక్క పెడితే వాళ్ళ దగ్గర కేవలం 5% డబ్బులు మాత్రమే ఉన్నాయి. కేవలం 5% డబ్బులు మాత్రమే ఉన్నాయి. మిగతా 5% జనాభా ఉన్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అంటే వాళ్ళ దగ్గర మిగిలిన 95% డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మిగిలిన 95% డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఒకసారి ఆలోచన చేయండి, కళలు వీళ్ళై, డ్రీమ్స్ వీళ్ళై, కానీ పని మనది. అర్థమవుతుందా? డ్రీమ్స్ వీళ్ళై, ఇల్లు ఎవరు కట్టాలనుకుంటారు అంటే, నేను ఇందాక ఒక స్టోర్లో హోమ్ మీటింగ్ చేసి వస్తున్నా. ఎక్కడ అంటే ఆదిపట్ల దగ్గర. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేస్త్రీలు, లేబర్సే ఉన్నారు. ఏం చేస్తారు నాయన అన్నంటే గొడ్డు కష్టం చేస్తారు. డ్రీమ్ ఎవరిది అంటే ఆ వెంచర్ స్టార్ట్ చేసిన బిల్డర్ది డ్రీమ్. నేను ఇన్ని విల్లాస్ కట్టాలి, ఇంత కమ్మాలి, ఇంత ప్రాఫిట్ సంపాదించాలని డ్రీమ్ ఆయనది. కానీ నెలకు ఒకసారి కూడా వెంచర్కి ఆయన రాడంట. కానీ వీళ్ళు పొద్దున 4 గంటల నుంచి నైట్ 6-7 గంటల వరకు వీళ్ళే కష్టపడతారంట. సో 95% పీపుల్ కష్టం మనది, కళలు వీళ్ళి. కష్టం మనది, కళలు వాళ్ళవి. ఈ ఉన్న 5% డబ్బులు కూడా, ఈ ఉన్న 5% వచ్చిన డబ్బులు కూడా డ్రగ్స్ అనే జీతం చేసే డబ్బులు ఇస్తారు కదా, ఈ ఉన్న 5% డబ్బులు కూడా వీళ్ళు బట్టల షాపులు, బియ్యం పిండిలు, బియ్యం షాపులు అవి పెడితే ఇవి కూడా వచ్చినాయి కూడా అందులోనే కోరుకుంటాం. తెలుసా మీకు ఈ విషయం? వాళ్ళు పెట్టిన బట్టల షాప్కే మనం పోయి మళ్ళీ వచ్చిన 5% డబ్బులు వాళ్ళకే ఇస్తాం. మా కుదర నాయన మాతో షాప్. సో అర్థమైందా? సో ఇక్కడ వీళ్ళకు మనకు తేడా ఏంటి అన్నదంటే, వాళ్ళ తాతలు ముత్తాతలు బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు గొప్పగా ఉండే. కానీ కటిక పేదరికం, మన తల్లిదండ్రులు ఒకటి చెప్తారు, బిడ్డ బిజినెస్ అంటే ఏంటి అన్నంటే పెట్టుబడి పెట్టాలని నాయన, ఇన్వెస్ట్మెంట్. అందుకే బిజినెస్ ఉంది. మనం దాని జోలికి పోవద్దు. బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర మనం పని చేసిన వాళ్ళు జీతం వస్తుంది అనుకుంటారు. సో ఎందుకు అనంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే 1 లక్షలో 2 లక్షలో పెట్టి చెరుకు బండో టీ స్టాల్లో పెట్టాడా, ఒక 5 లక్షలు పెట్టి పెట్టాడా. కామన్ మ్యాన్ ఎట్లుంటాడు అంటే అర్ధరాత్రి మేలుకు వచ్చినా కూడా బండి వేసుకుని, ఆ బండి ఉందా అని చూసేస్తున్నాడు. ఉందా, ఎవడన్నా ఎత్తుకోపోయినా. అర్థమైందా? చూసేస్తామా లేదా? అర్ధరాత్రి మేలుకు వచ్చినా సరే ఉందా, ఎవడన్నా ఊడవికపోయినా దీన్ని అని చూస్తాం. ఎందుకు అనంటే 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ నిద్ర కూడా పోమాను. ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, కింద నిద్ర మాత్రలు ఉంటాయి, వేసుకొని నిద్ర పోవాలి, నిద్ర రాదు. అర్థమైందా? సో ఎక్కడ అన్నదంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తామో రిస్క్ ఉంటుంది. వస్తాయా పోతాయా, వస్తాయా పోతాయా, వస్తాయా పోతాయా అని చెప్పి. సరే, ఈరోజు మంచిగా రన్ అవుతున్న బిజినెస్ ఏదైతే ఉందో, బహుశా ఇది మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు రన్ అవుతున్న బిజినెస్ ఏదైతే ఉందో, మీరు పెట్టింది ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసింది, నాలాంటి వాడు ఛాయ్ తాగడానికో
లేదంటే చెరుకు రసం తాగడానికి వచ్చింది అనుకో, ఎక్కువ మంది గుమ్ముగూడి ఛాయ్ తాగుతున్నారు అనుకో, పోటీ పడి అన్న ఒక ఛాయ్ అన్నది అనుకో, నాలాంటి వారికి ఒక ఆలోచన వస్తుంది, దీని ఎదురుందని ఇంకో ఛాయ్ బండి పెడితే బాగుంటుందా, బాగా వస్తున్నారు జనాలు ఇంటికి, వస్తుందా రాదా? రేపటి రోజు ఈయన సగం ఆడిపోతాడు, ఈగలు కొట్టుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు జనాలు ఉంటారు, ఈగలు ఉంటాయి. సో అప్పుడు ఏమైతుంది అంటే ప్రతి బిజినెస్ లో కాంపిటీషన్ ఉంటుంది, మనం చేయలేమని అనుకుంటాం. సో కాంపిటీషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో లాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వీటన్నిటికీ భయపడి మనం ఈ 5%లోకి వెళ్ళే ధైర్యమే చేయాలి. కానీ భూమి మీదకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ భూమి మీదకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది 2004 జూన్ 2. సో కటిక పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా ఈ 5%లకు వెళ్ళే మార్గాన్ని సృష్టించబడ్డది. కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా ఈ 5%లోకి వెళ్ళే మార్గం సృష్టించబడ్డది. ఆ మార్గం పేరే వెస్టేజ్. ఎందుకు సార్ అంత బలంగా అంటే, ఇక మీరు చేతులు ముడుచుకొని కొట్టిర్రు అనుకో, నేను మైక్ వాడేసిపోతాడు. ఇది హరికథ కాదు బ్రదర్, ఇది హరికథనో బుర్రకథనో కాదు. ఏమెగుతున్నారా ఆయన అనుకోకూడదు. మీరు ఇట్లా కూర్చొని ఇట్లా పట్టుకొని కూర్చున్నారు చాలా మంది. ఎక్సైట్మెంట్ లేకపోతే మీకు అర్థమే కాదు. అర్థమైందా? ఇట్లా పోతుంది, ఇటు రాదు, వీడికి రాదు, ఇట్లా పైనుంచే వెళ్ళిపోతుంది. మళ్ళీ బయటకు పోయినాక సార్ ఏం చెప్పిండు చూసినామని అడిగినప్పుడు ఏమంటారు తెలుసా? ఇట్లా ఊపుతాం అంటే ఏం చెప్పినా కూడా తప్పలేదు, వాళ్ళు ఊపితే అయిపోతుంది కదా, ఊపుతాం. అవునా కాదా? అంటే మీకు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదు అనుకోవాలా? ఈ రెండింటిలో మధ్యలో ఏం చేయాలంటే చూపాలంటే. బాగుందా సార్ మీటింగ్ అంటే ఇట్లా మనం ఈడ కొట్టమంటేనేమో మళ్ళీ ఎక్కడనో. ఏం సార్ ఎక్సైట్మెంట్ ఉండాలి. అర్థం